Hi Andy, good morning. I'm Dr. Bhavna. I wanted to discuss about miscarriage. నిన్న మనం చూసాము ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో బేబీ 5 వీక్స్లో కనిపించకపోతే 6 వీక్స్లో కనిపించకపోతే ఒక 1 వీక్ 10 డేస్ వెయిట్ చేస్తే మళ్ళీ హార్ట్ బీట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకసారి ఏంటంటే ఇలా హార్ట్ బీట్ వచ్చిన ప్రెగ్నెన్సీస్ బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేసి ప్రెగ్నెన్సీ ఆగిపోతుంది. దాన్ని మిస్క్యారేజెస్ అంటాము. దీంట్లో స్పాంటేనియస్ మిస్క్యారేజ్ అంటే మదర్కి ఆల్ ఆఫ్ ఎ సడన్ లైక్ 6 వీక్స్ 8 వీక్స్ 9 వీక్స్ 10 వీక్స్ 11 వీక్స్ ఎప్పుడైనా తనకి బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి దాంతోపాటు బ్లీడింగ్ లోపల బేబీ అన్నది బయటికి వచ్చేసేయడం, బ్లీడింగ్తో పాటు బయటికి వచ్చేస్తూ ఉంటే దాన్ని స్పాంటేనియస్ మిస్క్యారేజ్ అంటాం. అంటే ఏమీ ట్రబుల్ లేకుండా సడన్గా పెయిన్ వచ్చేసి బ్లీడింగ్ వచ్చేసేయడం. దీనికి రీజన్స్ ఏమి ఉండవండి. మోస్ట్లీ బేబీకి జెనెటికల్గా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి. నేచర్ అన్నది ఫిట్ ఉన్న ప్రెగ్నెన్సీస్ని చూస్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇస్తుంది. సపోజ్ జెనెటికల్గా అబ్నార్మల్ ఉంది, నేచర్ అక్కడనే స్టాప్ చేసేస్తుంది ఆ ప్రెగ్నెన్సీస్ని. ఈ స్పాంటేనియస్ మిస్క్యారేజ్ రూపంలో బయటకు వచ్చేస్తాయి. సో స్పాంటేనియస్ మిస్క్యారేజెస్కి ఎలాంటి ఎవాల్యుయేషన్ చెయ్యమండి. బట్ ఇలాంటి మిస్క్యారేజెస్ రిపీట్ అవుతాయి. లైక్ మోర్ దాన్ 2 మిస్క్యారేజెస్ ఏ మదర్కైనా జరిగితే దాన్ని మేము రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద కన్సిడర్ చేసి ఎవాల్యుయేషన్ని స్టార్ట్ చేస్తాం. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఆ టాపిక్ గురించి నేను నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో స్పాంటేనియస్ మిస్క్యారేజ్లో కంప్లీట్గా మిస్క్యారీ అయిపోయింది అనుకోండి, ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదు. జస్ట్ ఫాలో అప్ చేసి చూస్తాం 10 డేస్ తర్వాత ఇంకా ఏమైనా ప్రోడక్ట్స్ చిన్నవి ఉన్నాయా అని స్కాన్లో. ఏం ప్రోడక్ట్స్ లేదు, అంతా హెల్దీగా ఉంది యూట్రస్ అంటే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అని చూస్తాము. ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్ అది ఇచ్చేసి 1 మంత్ తర్వాత మళ్ళీ రమ్మంటాము. సో దట్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకునే ముందు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అన్నది తనకి అడ్వైస్ చేస్తాము. నెక్స్ట్ టైప్ ఆఫ్ మిస్క్యారేజ్. సో ఇలా స్పాంటేనియస్ మిస్క్యారేజ్ అయిపోయిన తర్వాత స్కాన్లో సగమే బయటకు వచ్చాయి, సగం ప్రోడక్ట్స్ లోపల ఉండిపోయాయి అనుకోండి. పెయిన్ అన్నది సివియర్గా రావచ్చు, బ్లీడింగ్ అన్నది హెవీగా జరగచ్చు. ఒకవేళ పెయిన్ బ్లీడింగ్ సివియర్గా ఉండి తనకి డాక్టర్ హెల్ప్ కావాలంటే అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కింద ల్యాండ్ అయినారు అని అర్థం. వాళ్ళకి మేము అడ్మిట్ చేసి డిఎన్సి అంటే యూట్రస్ని క్లీన్ అవుట్ చేసేస్తాము. అంటే ఉన్న ప్రోడక్ట్స్ని తీసేస్తే పెయిన్ అన్నది బ్లీడింగ్ అన్నది తగ్గిపోతుంది. దాని తర్వాత తనని 1 వీక్ తర్వాత రమ్మని ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అని చూసుకొని యాంటీబయాటిక్ అది సజెస్ట్ చేస్తాము. దెన్ 1 మంత్ తర్వాత సేమ్ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్కి పిలిచి తనకి ఇవ్వాల్సిన అడ్వైజెస్, ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసే ముందు ఇవ్వాల్సిన అడ్వైజెస్ అన్నీ ఇస్తూ ఉంటాము. అండ్ థర్డ్ మిస్క్యారేజ్, థ్రెటెండ్ మిస్క్యారేజ్ అంటారు దీన్ని. అంటే స్కాన్లో బేబీ హార్ట్ బీట్ వచ్చేసింది, బేబీ హెల్దీగా ఉన్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. 8 వీక్స్ తర్వాత కానీ 9 వీక్స్ తర్వాత కానీ ఎప్పుడైనా స్మాల్గా స్పాటింగ్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది. అది మరి మిస్క్యారేజ్కి దారి తీస్తుందా అంటే జనరల్గా లేదనే చెప్తామండి. ఎందుకంటే బేబీ యూట్రస్ లోపల 1 సైడ్కి ఉంటుంది, రిమైనింగ్ స్పేస్ అంతా ఉన్న పీరియడ్ బ్లీడింగ్ అన్నది స్పాటింగ్ రూపంలో బయటకు వస్తుంటుంది. దీంట్లో మేము ఏంటంటే కంగారు పడొద్దండి, మీరు ఎంత కంగారు పడితే అంత రిస్క్ ఆఫ్ అబార్షన్ పెరిగిపోతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమీ లేదు, రెస్ట్ తీసుకోండి, బరువు పనులు చేయకండి, స్టెప్స్ ఎక్కి దిగడం, బరువులు ఎత్తడము, హస్బెండ్ అండ్ వైఫ్ కలవడము, ఇలాంటి పనులు చేయకండి, అదే సెటిల్ అయిపోతుంది అని చెప్తాం. 80% థ్రెటన్ మిస్క్యారేజ్ కేసెస్ హ్యాపీగా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయిపోయి బ్లీడింగ్ స్టాప్ అయిపోతూ ఉంటుంది. మేము దానికోసం కొన్ని టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అవసరమైతే సజెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఫోర్త్ టైప్ ఆఫ్ మిస్క్యారేజ్ వచ్చేసి మిస్డ్ మిస్క్యారేజ్ అండి. అంటే స్కాన్లో బేబీ హార్ట్ బీట్ వచ్చేసింది, ఆఫ్టర్ 1 వీక్ 10 డేస్ మనకు తెలీదు, బేబీలో హార్ట్ బీట్ ఆగిపోయింది.
మదర్ వేరే ప్రాబ్లం తోటి వస్తే మనం స్కాన్ చేస్తే యాక్సిడెంటల్గా బేబీ హార్ట్ బీట్ స్టాప్ అయిపోయింది అని మనం కన్వే చేస్తూ ఉంటాము. మిస్క్యారేజ్ అని లేబుల్ చేసిన తర్వాత మేము తన ఓన్గా బ్లీడింగ్ రాలేదు కాబట్టి మేము డిపెండింగ్ ఆన్ ద వీక్స్ తను చాలా పెద్ద బేబీ ఉన్నారు అంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాము. లేదు అంటే తనకి చిన్న బేబీనే ఉన్నారు, లో వీక్స్ ఉన్నాయి, బిలో 8 వీక్స్ ఉన్నాయి అంటే తన ఓన్గానే టాబ్లెట్స్ వేసుకోవడానికి సజెస్ట్ చేస్తూ ఉంటాము. మెయిన్గా నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే ఈ మిస్క్యారేజెస్ అన్నిట్లో ఒక సాడ్ ఫ్యాక్టర్ అన్నది యాడ్ అయిపోతూ ఉంటుందండి మదర్స్కి. దీంతో వాళ్ళు కంగారు పడిపోయి నెక్స్ట్ ఫర్దర్గా చాలా ఆలోచిస్తూ తన హెల్త్ని స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు. నేను కన్వే చేసేది ఏంటంటే అంత భయపడి ఇంకా ఎంత భయపడితే అంత సైకలాజికల్గా బేబీ కూడా డిప్రెస్ అయ్యి ఇంకా మనము అనుకున్న నెగిటివ్ థింగే జరిగిపోతూ ఉంటుంది. సో పాజిటివ్గా ఆలోచించి ధైర్యంగా ఫేస్ చేయాలి అన్నది నా సజెషన్. అలా ధైర్యంగా మీరు ఏదున్నా యాక్సెప్ట్ చేసి ఫేస్ చేసి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్గా వెళ్ళిపోతుంది. చాలాసార్లు 99% ఇలాంటి మిస్క్యారేజెస్ అన్నీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో జరగవు. హ్యాపీగా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ వరకు కంటిన్యూ అయ్యి హ్యాపీగా బేబీ డెలివరీస్ అయిపోతూ ఉంటారు. 1% కేసెస్లోనే రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. ఆ కండిషన్ని నా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకున్న డౌట్స్ అన్నిటిని నేను క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా కామెంట్స్ చేయాలనున్నా చేయండి, నాకు వీలైతే నేను రిప్లై చేస్తాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, share and subscribe so that many people will be benefited. If they have any further doubts, they can get clarified. I hope my video is useful to you. Thank you guys.